హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా సింపుల్గా రుచిగా చేసుకునేలా చికెన్ ఫ్రైని ఎక్కువ మసాలాలు వాడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో శుభ్రంగా కడిగిన కేజీ చికెన్, 2 టీ స్పూన్ల గల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్కి మనకి చికెన్లో నుంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు వేసి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని వేడివేడి అన్నంలో పప్పుచారు కానీ రసం కానీ పోసుకుని సైడ్ డిష్గా పెట్టుకుని తినండి, భలే రుచిగా ఉంటుంది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Subscribe to Tat Kitchen for more updates. Thank you.